హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, తోటకూర కాడలుంటాయి గదా! ముదిరిపోయిన కాడలు. వాటితో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. శనగపప్పు వేసి. చాలా ఈజీగా, టేస్ట్‌గా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే తోటకూర కాడల్ని పీచులు లేకుండా సన్నగా ముక్కలు కోసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఆ కాడకున్న పీచు మొత్తం తీసేసుకుంటూ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ తోటకూర కాడల్లో చాలా పోషక విలువలైతే ఉంటాయి. ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది. ఆ వీడియోలో చూపించే విధంగా సన్నగా తోటకూర కాడలైతే పీచు లేకుండా కట్ చేసుకోవాలి. నేను ఈ తోటకూర కాడల్లో అయితే శనగపప్పు వేసి చేస్తున్నాను. శనగపప్పు అయితే ఒక హాఫ్ కప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మీరు తోటకూర కాడలతో ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తిరుమత గింజలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. అలాగే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఆడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ కూడా వేసుకుని అంతవరకు కొంచెం మగ్గించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి ముందుగా అయితే ఈ కర్రీకి ఫ్రెష్గా అల్లము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసుకుని కచాపచాగా దంచుకొని కర్రీలో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పూర్తిగా పోవాలి. ఈ స్టేజ్లో శనగపప్పు వేసుకోవాలి నానబెట్టినవి. శనగపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్కి పట్టేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలను కూడా వేసుకుని ఒకసారి ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఈ తోటకూర కాడల్లో చాలా ఫైబర్ అనేది ఉంటుంది. చాలా మటన్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ పోషక వాల్యూలు అనేవి ఉంటాయి. ఒకసారి తోటకూర కాడలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఆ తోటకూర కాడలు శనగపప్పు ఆయిల్లో ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మూత పెట్టి. ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత తోటకూర కాడలు శనగపప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను. అలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి కూర ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో ఒకసారి చూడాలి. ఒకసారి కలుపుకుని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. కూరలో వాటర్ ఎగిరేంత వరకు కూరని ఉడికించుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మీకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను.
అలాగే మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. కర్రీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటూ కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, లవంగము, చెక్క పౌడర్ అయితే వేసుకోవాలి 1.5 టేబుల్ స్పూను. ఆ తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తోటకూర కాడలు శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.